నమస్తే తెలంగాణ, నేను అఖిల. ముందుగా హెడ్లైన్స్. మే 30న ఇండియా వీక్ 2025 యాన్యువల్ గెట్ టుగెదర్లో కేటీఆర్ ప్రసంగం. లండన్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు ఎన్ఆర్ఐల ఘన స్వాగతం. తెలంగాణ జల హక్కులపై నిలదీసిన బీఆర్ఎస్ ప్రధాని ప్రగతి. సమావేశం ఎజెండాగా నుంచి పోలవరం మాయం. కేంద్రం బెంబేలు. మేడిగడ్డ బరాస్కు పరీక్షలు చేయకుండానే ఎన్డీఏ నివేదిక. ఎల్ఎన్టీ లేఖతో బయటపడ్డ కాంగ్రెస్ ప్రభుత్వ డ్రామా. హైదరాబాద్లోని ఓ హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ. విస్తరణలో నికార్సైన మాదిగ నేతకే మినిస్ట్రీ ఇవ్వాలని డిమాండ్. ఏడాదిగా ఎస్పీడీసీఎల్ స్టార్లో 33 కేవీ కేబుళ్ల కొరత. కమిషన్ ఇస్తేనే అనుమతి ఇస్తామని ప్రభుత్వ పెద్దల మెలిక. ఐపీఎల్లో ముగిసిన ప్లే ఆఫ్స్ రేసు. తొలి 2 స్థానాల కోసం తీవ్రంగా పోటీ పడుతున్న 4 జట్లు. అమెరికా, బ్రిటన్ పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం లండన్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అక్కడి ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నాయకుడికి స్వాగతం పలకడానికి తెలంగాణ ప్రవాసులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్టుకు తరలివచ్చారు. వెల్కమ్ కేటీఆర్ అంటూ భారీ బ్యానర్ను విమానాశ్రయంలో ప్రదర్శించారు. లండన్లో జరిగే ఇండియా వీక్ 2025తో పాటు అమెరికాలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవంలో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేటీఆర్ సాయంత్రం లండన్ చేరుకున్నారు. ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ల బృందం, వారి కుటుంబ సభ్యులు ఎయిర్పోర్టుకు వచ్చి కేటీఆర్ కు స్వాగతం పలికారు. తనకు స్వాగతం పలకడానికి వచ్చిన వారిని పేరు పేరున కేటీఆర్ పలకరిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్ఆర్ఐలు కేటీఆర్ తో సెల్ఫీలు దిగి ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 30న బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో లండన్లో జరిగే ఇండియా వీక్ 2025లో కేటీఆర్ ప్రధాన ఉపన్యాసం ఇవ్వనున్నారు. వివిధ దేశాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, ప్రభావశీల వ్యక్తులు పాల్గొనే ఈ సమావేశంలో 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కేంద్రంగా సాగిన పాలన, ఆలోచనలు, అద్భుత ఆవిష్కరణలుగా మారిన విధానంతో పాటు తెలంగాణ విజయ ప్రస్థానాన్ని కేటీఆర్ వివరించనున్నారు. అనంతరం మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వర్ ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీలకు R&D సేవలను అందించే PDSL నాలెడ్జ్ సెంటర్ను కూడా ప్రారంభించనున్నారు. యూకే పర్యటనలో భాగంగా వివిధ దేశాలకు చెందిన మేధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థులను కేటీఆర్ కలవనున్నారు. అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొననున్నారు. జూన్ 1న టెక్సాస్ లోని ఫ్రిస్కోలోని కొమరికా సెంటర్లో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన వేలాది మంది ఎన్ఆర్ఐలు హాజరు కానున్నారు. జూన్ 2న యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డాలస్ లోని భారతీయ విద్యార్థులను కేటీఆర్ కలుస్తారు. నూతన ఆవిష్కరణలు, ఆంట్రప్రెన్యూర్షిప్ తో పాటు భవిష్యత్తు భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి కేటీఆర్ ప్రసంగించనున్నారు. కేటీఆర్ యూకే, యుఎస్ఏ పర్యటనపై అక్కడి ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ 2 దేశాల్లోని తెలంగాణ ప్రవాసులు, ప్రధాన భారతీయులు, విద్యార్థులను కేటీఆర్ కలవబోతున్నారు.
బీఆర్ఎస్ ఎన్ఆర్ఎస్ఎల్ ఆధ్వర్యంలో జూన్ 1న డాలస్లో రజతోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో తెలంగాణ బిడ్డలతో పాటు తెలుగువారు నివసిస్తున్న అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సందడి నెలకొంది. మంగళవారం ఆస్టిన్, న్యూజెర్సీ, నార్త్ కరోలినాలోని హోలీ స్ప్రింగ్ ర్యాలీ యూనిట్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో తెలంగాణ నుంచి వెళ్లిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొనడమే కాకుండా అక్కడ ఉంటున్న తెలంగాణ బిడ్డలను కలుస్తున్నారు. డాక్టర్ పెప్పర్ ఎరీనాలో రాష్ట్ర అవతరణ వేడుకలు, బీఆర్ఎస్ రజతోత్సవాలను ఏకకాలంలో నిర్వహించనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు యుఎస్లోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. రానున్న 2-3 రోజుల్లో హ్యూస్టన్, కాలిఫోర్నియా, డెలావేర్ తదితర పట్టణాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు హాజరు కానున్నారు. డాలస్ సభ కార్యక్రమాలను బీఆర్ఎస్ ఎన్ఆర్ఎస్ఎల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యుఎస్ఏ అడ్వర్టైజరీ బోర్డు చైర్మన్ మహేష్ తన్నీరు సమన్వయం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు అమెరికాలోని డల్లాస్ ముస్తాబైనది. పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పుష్కరించుకొని వచ్చే నెల 1న డల్లాస్లోని డిఆర్ పెప్పర్ అరేనా వేదికగా జరగనున్న ఈ సంబరాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సమావేశం ఏర్పాట్లు కొమెరికా సెంటర్లో వేగంగా జరుగుతున్నాయి. సమావేశ ఏర్పాట్లను మహేష్ తన్నీరు, మహేష్ బీగాల, శ్రీనివాస్ సురకంటి, అభిలాష్ రంగినేని, పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ముఠా జయసింహ, ఆశిష్ యాదవ్, శ్రీనివాస్ సురభి, హరికృష్ణ దోర్నాల, నరసింహ నాగులవంచల పరిశీలించారు. అమెరికాలో నిర్వహించే ఈ రజతోత్సవ సభ బీఆర్ఎస్ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు అమెరికాలోని డల్లాస్ నగరం ముస్తాబవుతోంది. ఈ మేరకు డల్లాస్ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ మహేష్ బీగాల తెలిపారు. పెప్పర్ ఎరీనాలో జూన్ 1న వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇక అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వేడుకలకు సంబంధించి సన్నాహక సమావేశాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సందడి నెలకొన్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటన వివరాలను మహేష్ బీగాల వెల్లడించారు. అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐలో నిర్వహించే కీలక కార్యక్రమాలకు కేటీఆర్ హాజరవుతానన్నారు. ఈ మేరకు జూన్ 1న టెక్సాస్ ఫ్రిస్కోలోని కొమెరికా సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ భారీ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వేలాది ఎన్ఆర్ఐలు హాజరవుతారు. జూన్ 2న యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్లో భారతీయ విద్యార్థులను కేటీఆర్ కలవనున్నారు. నూతన ఆవిష్కరణలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, భవిష్యత్ భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్రపై ప్రసంగించనున్నారు. ఎన్ఆర్ఐస్ అంటే మనసులో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అలానే డాలస్ అంటే ఇంకో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎప్పుడు మనం ఏదైతే బాగా తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టామో, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్ఆర్ఐలు అందరూ కూడా తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేశారు. అది కేసీఆర్ గారు ఎప్పటికీ మర్చిపోలేదు. ఏ కార్యక్రమం చేపట్టినా కూడా, ఇప్పుడు ఈ రోజు డాలస్ లో సభనే కాదు, గతంలో ఏ కార్యక్రమం చేపట్టినా మనం అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని చెప్పేసి చేశారు. దానిలో భాగంగా నన్ను ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ గా పార్టీకి నియమించిన తర్వాత 52 దేశాల్లో ఒక బీఆర్ఎస్ శాఖను ఓపెన్ చేయడం జరిగింది. ఇది గర్వంగా చెప్పుకోవడం ఏంటంటే, జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీ అండ్ కాంగ్రెస్ లో కూడా ఇన్ని శాఖలు లేవు. అదేంటంటే ఇదంతా మన గొప్పతనం కాదు, కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మా కంట్రీలో శాఖలు ఓపెన్ చేయని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకు వస్తా ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకొక ఐర్లాండ్ కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తుంటే, ఇక్కడ డాలస్ సభలో ఉన్నాం, వి విల్ డూ దట్ అని చెప్పేసి ఇంకొక 5 to 7 కంట్రీస్ ఆర్ రెడీ ఫర్ దర్ అదర్ వాళ్ళ చాప్టర్స్ ఓపెన్ చేయడానికి. ముఖ్యంగా ఈ డాలస్ సభలు ఎందుకు వచ్చాయి అంటే, ఎల్కతుర్తిలో రజతోత్సవ సభలు మేము
అక్కడ ప్లాన్ చేస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు చెప్పినప్పుడు నేను ప్రత్యేకంగా వెళ్ళి ఈ విషయం చెప్పడం జరిగింది. సార్, మనకి ఎప్పటిలాగే గతంలో కూడా ప్రపంచ తెలుగు మహాసభ జరుపుకున్నా, అలాగే ఈ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ప్లీనరీ జరుపుకున్నా కూడా, ఏ పివి నరసింహరావు గారి సెలబ్రేషన్ జరుపుకున్నా ఎన్ఆర్ఐలు అందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. అయితే ఈ రజతోత్సవ సభల్ని కూడా మనం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి రిక్వెస్ట్ చేయగానే ఇమ్మీడియట్ కేటీ గారితో కనెక్ట్ చేసి మీరు కోఆర్డినేట్ చేసుకోండి, తప్పకుండా చేద్దాం, అది డాలస్ లో చేద్దామని కూడా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు అంటా ఉంటారు హైదరాబాద్ ని ఒక డాలస్ నగరంలో మారుద్దామని చెప్పేసి. అయితే ఇప్పుడు అందరికి చూసాము, గత 10 సంవత్సరాల్లో ఇప్పుడు డాలస్ చూడాలి, మేము హైదరాబాద్ లాగా మారాలని చెప్పేసి అంత గొప్పగా తీర్చిదిద్దారు కేసీఆర్ గారు. 14 ఏళ్లు అరుపెరగని పోరాటంతో ఉద్యమ రథసారథి కేసీఆర్ సారథ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జూన్ 2న పార్టీ వ్యవస్థాపక సభ్యులు, శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పాల్గొని జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. ఈ వేడుకల్లో పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ జిల్లా కార్యక్రమాల్లో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాలను ఎగరవేసి సంబరాలు జరపారన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాల్లో తెలంగాణ అవతరణ సంబరాలను ప్రజలతో కలిసి జరుపుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అమరుల త్యాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థుల పోరాటాలు, సబ్బండ వర్గాల సమిష్టి కృషితోనే 6 దశాబ్దాల కల సాకారమైందని కేటీఆర్ గుర్తు చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ తొలి 10 ఏళ్ల ప్రస్థానం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర సర్కార్కు దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై పురుడు పోసుకున్న రైతు బంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికే దారి చూపే దీపస్తంభంలా నిలవడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని కేటీఆర్ తెలిపారు. మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్లో కాకరేపుతోంది. 6 మంత్రి పదవుల కోసం హస్తం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. సామాజిక వర్గాల వారీగా నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీపై అధిష్టానంపై ఒత్తిడిని తీవ్రం చేశారు. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటతో విస్తరణకు బ్రేక్ వేసేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ ఉంది. వివేక్ను మంత్రి పదవి రాకుండా అడ్డుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి మాదిగ ఎమ్మెల్యేలను తెరపైకి తెచ్చారన్న చర్చ కాంగ్రెస్లో జోరుగా సాగుతోంది. మంత్రి పదవి కోసం మాదిగ ఎమ్మెల్యేలు ఒత్తిడిని తీవ్రం చేశారు. అసలైన మాదిగకు కేబినెట్ లో చోటు కల్పించాలంటూ ఆ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు మందుల శామ్యూల్, అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మీ కాంతారావు భేటీకి హాజరు కాగా ఎమ్మెల్యేలు వేముల వీరేశం, యాదయ్యతో ఫోన్లో మాట్లాడారు. మాదిగ ఎమ్మెల్యేల డిమాండ్ను అక్కడి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు వివరించారు. మీనాక్షి సూచనలతో మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలంతా రేపు ఢిల్లీ బాట పట్టనున్నారు. ప్రధానంగా ఎస్సీ కోటాలో ఎవరికి అవకాశం ఇచ్చినా తమకు అభ్యంతరం లేదు, కానీ నిఖర్సైన మాదిగ ఎమ్మెల్యేకు కేబినెట్ లో చోటు కల్పించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు దామోదరారసింహ మా ఉపకులను నికారస మాదిగ కాదు. దామోదరారసింహ మా ఉపకులను నికారస మాదిగ కాదు. నికారసైన మాదిగల మేము ఆయన స్థానాన్ని తీసి మాకు ఏమని చెప్తలేము, కానీ మాకు కూడా ఏమంటున్నాం. మాదిగల స్థానం ఇవ్వాలని మనం చేస్తాం. మంత్రివర్గ రిజర్వేషన్ లేదు కదూర్రి, అసెంబ్లీ స్థానంలో రిజర్వేషన్ ఉంది, కానీ మేము కూడా ప్రభుత్వాలు బాగా ఉన్నాం కాబట్టి మాకు ఏమని అడుగుతాం. మాదిగ ఎమ్మెల్యేల ఒత్తిడిలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్న టాక్ ఉంది. మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు జరిగిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి చోటు ఖాయమన్న చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు సహా ఎమ్మెల్యేలు వివేక్ కు మంత్రి పదవి రాకుండా అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారట. మంత్రి శ్రీధర్ బాబు కోసం సీఎం రేవంత్ రెడ్డి సైతం వివేక్ కు మంత్రి పదవి రాకుండా మాదిగ ఎమ్మెల్యేలను ఎంకరేజ్ చేస్తున్నారన్న చర్చ కాంగ్రెస్ లో నడుస్తుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు ముందే అప్రమత్తమైన అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారని టాక్.
రేవంత్ రెడ్డి సపోర్ట్ లేకుండా మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఈ స్థాయిలో ఒత్తిడి పెంచారన్న చర్చ కూడా ఉంది. అయితే అధిష్టానం మాత్రం వివేక్ కు మంత్రి పదవి ఇచ్చేందుకే సుముఖంగా ఉందట. ఇందులో భాగంగానే మాదిగ ఎమ్మెల్యేలతో కలిసి రేవంత్ సహా కొంతమంది నేతలు ఒత్తిడి పెంచుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణలో అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి మాట వినటం లేదన్న టాక్ ఉంది. రేవంత్ చేసిన సిఫారసులను అధిష్టానం ఒప్పుకోవడం లేదట. దీంతో విస్తరణ కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచడంలో భాగంగానే రేవంత్ మాదిగ ఎమ్మెల్యేలకు అండగా నిలుస్తున్నారు అన్న చర్చ నడుస్తోంది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత విభేదాలను అస్త్రంగా వాడుకుని నేతలు మంత్రివర్గ విస్తరణకు బ్రేకులు వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణపై నేతల నుండి వస్తున్న ఒత్తిడితో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, కేబినెట్ లో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. మాఫియానా మజాకానా? మంచి మంచి పాలకులే ఆ మాఫియాను తాళలేకపోయారు. ఇక ఈ స్కాంగ్రబ్స్ ఒక లెక్కన కాదేది కమిషన్లకు అర్హం అన్న రీతిలో సాగుతోన్న వాళ్ల పాలనలో సొంత పార్టీ నేతల ఒత్తిళ్లకు అధికారులు బలవడం సర్వసాధారణమని వేరే చెప్పనక్కర్లేదు. అలాంటిదే రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కథ కూడా. రకరకాల కారణాలతో గడిచిన 16 నెలల కాలంలో ఈ శాఖలో ఏకంగా 6 అధికారులు బదిలీవేటకు గురయ్యారు. అధికారుల పనిలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల జోక్యం శృతిమించడం వల్లనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుని అంటున్నారు. జోరుగా విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా ఐఏఎస్ అధికారి భవేష్ మిశ్రాకు అదనపు బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు సెక్రటేరియట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈయన కంటే ముందు 5 అధికారులు బదిలీ వేటుకు గురవటం ఇక్కడ ట్విస్ట్. కాంగ్రెస్ పాలన మొదలైన కేవలం 16 నెలల్లోనే ఇంతమంది అధికారులకు ట్రాన్స్ఫర్ కావటం మేజర్ టర్న్. రాష్ట్ర ఖజానా గలగలలాడటం ప్రధానమా లేక పార్టీ నాయకత్వం ముఖ్యమా అన్న స్పష్టత పాలకుల్లో కొరవడటమే ఇందుకు కారణమని పరిశీలకుల అంచనా. తమ ఆదాయానికి గండిపడుతుందని కొందరు అధికారులపై ఫలానా అధికారి వల్ల మాకు పబ్బం గడవటం లేదన్న పార్టీ నేతల ఫిర్యాదు మేరకు మరికొంతమంది అధికారులపై సర్కారు బదిలీ వేటు వేస్తూ వస్తోంది. ఎటోగాని పరిస్థితుల్లో అక్కడికి వెళ్లిన అధికారులు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతున్నారు. సంస్థను ప్రక్షాళన చేసే ప్రయత్నంలో బలిపీఠం ఎక్కుతున్నారు. కాంగ్రెస్ పాలన మొదలైన తొలినాళ్లలో టీజీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న మల్సూర్ ను లాంగ్ స్టాండింగ్ బేసిస్ మీద అక్కడి నుంచి తప్పించి పరిశ్రమల శాఖకు పంపించారు. ఆ స్థానంలో మైనింగ్ అండ్ మినరల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సీనియర్ ఐఏఎస్ బెన్హర్ దత్ ఎక్కాకు ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇసుక రీచ్లపై సీరియస్ గా ఫోకస్ చేసిన ఆయన అక్రమార్కుల అవినీతిని కట్టడి చేస్తూ వారి భరతం పట్టే దిశగా అడుగులు వేశారు. వేబిల్స్ అవకతవకలపై దృష్టి సారించి ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇసుక రీచ్ల దగ్గర అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేస్తూ దందాతో ప్రమేయం ఉన్న అధికార పార్టీ నేతలకు ఊపిరి తీసుకునే వీలు లేకుండా చేశారు. వాళ్ళంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొరపెట్టుకోవడంతో రాత్రికి రాత్రే ఆయన చేతికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ అందింది. ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ కమ్ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సురేంద్ర మోహన్ నేతృత్వంలో అవినీతి ఎక్కువైందని, తద్వారా ఆదాయం తగ్గిందని అభియోగం మోపుతూ కేవలం 4 నెలల్లో ఆయనను బాధ్యతల నుంచి తప్పించి ముఖ్య కార్యదర్శి పదవికి పరిమితం చేశారు. ఆ తర్వాత టీజీఎండీసీ ఎండీగా మరోసారి మల్సూర్ ను తీసుకొచ్చారు. ఇది కూడా 2 నెలల ముచ్చటే అయింది. ఉమ్మడి రాష్ట్రంలో మైనింగ్ శాఖ డైరెక్టర్ గా పనిచేసి రాష్ట్ర విభజన తర్వాత సర్వీస్ కు దూరంగా ఉన్న సుశీల్ కుమార్ ను అక్కడ అపాయింట్ చేశారు.
అదే సమయంలో మైండ్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సురేంద్ర మోహన్ ను సైతం ప్రభుత్వం అక్కడి నుంచి తొలగించింది. ఆయన్ను మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా పంపి ఆ స్థానంలో షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఎన్ శ్రీధర్ ను అక్కడికి తీసుకొచ్చింది. కనీసం 6 నెలలు కూడా తిరగకముందే సుశీల్ కుమార్ ను గనుల శాఖ ఓఎస్డీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చివరికి కొత్త ఎండీగా భైవేష్ మిశ్రాకు అదనపు బాధ్యతలను అప్పగించింది. నిజానికి ఏటా ఇసుక ద్వారా వచ్చే ఆదాయం పెరగాల్సి ఉండగా పార్టీ నేతల తీరుతో అది తగ్గుముఖం పడుతోందన్నది ప్రధాన ఆరోపణ. రాష్ట్రంలో ప్రస్తుతం 76 ఇసుక రీచ్లు ఉన్నా కేవలం 23 రీచుల్లో మాత్రమే తవ్వకాలు జరుగుతున్నాయి. ఎన్జీటీ అనుమతితో తాజాగా మరో 25 అందుబాటులోకి వచ్చాయి. వీటిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 2 క్వారీల్లో 7,600 మెట్రిక్ టన్నులు, జయశంకర్ భూపాలపల్లిలో 5 రీచుల్లో 10,000 మెట్రిక్ టన్నులు, కరీంనగర్ జిల్లాలోని రీచుల్లో 10,000 మెట్రిక్ టన్నులు, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్ క్వారీల్లో ఒక్కొక్క దగ్గర నుంచి 9,900 మెట్రిక్ టన్నులు, ములుగు జిల్లాలోని 10 రీచ్ల దగ్గర 32,200 మెట్రిక్ టన్నులు, రంగారెడ్డి జిల్లాలోని 2 క్వారీల్లో 19,900 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని గనుల శాఖ గణాంకాల సారాంశం. తమ పార్టీ అధికారంలో ఉండగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,100,000 మెట్రిక్ టన్నుల ఇసుక నిక్షేపాలను కొల్లగొట్టి సొమ్ము చేసుకోవాలన్నది అధికార పార్టీ నేతల ఊబలాటం. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఖజానాకు భారీగా బొక్క పెడుతూ అక్రమంగా ఇసుక దందా చేస్తూ టాప్ టు బాటం కాంగ్రెస్ నేతలు తమ జేబులు నింపుకుంటున్నారు. మరి ఈసారైనా కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారి 4 రోజుల పాటు అక్కడ స్థిరంగా నిలబడగలిగి పరిస్థితులు చక్కదిద్దేనా, ఆ శాఖ ప్రక్షాళనకు నడుం బిగించేనా అనేది చూడాలి మరి. కాంగ్రెస్ పాలనలో రైతన్న ఆగమవుతున్నాడు. పంట వేసిన తర్వాత సాగు నీరవ్వని రేడెక్కిన జగిత్యాల జిల్లా రైతులు కొన్ని చోట్ల నీళ్లు లేక ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేతికొచ్చిన పంట కొనుగోలు సెంటర్లోనే ఉండగా కొనుగోలు చేయాలని ధర్నాలు నిర్వహించారు. తాజాగా మళ్లీ వానాకాలం సీజన్కు ముందే విత్తన ధరలు పెంచి రైతన్న నెత్తిన మరో ఆర్థిక భారం మోపింది ప్రభుత్వం. దీంతో కర్షకలోకం భగ్గుమంటోంది. పెంచిన విత్తన ధరలపై జగిత్యాల జిల్లా నుండి స్పెషల్ రిపోర్ట్. రైతేడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడలేదు. జగిత్యాల జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు అష్ట కష్టాలు పడుతున్నారు. మరి ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో ఆది నుంచి పంట అమ్మకం మొదలు జిలుగు విత్తనాల వరకు నానా తంటాలు పడుతున్నారు. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, రైతులు ఏమంటున్నారు, ఒక్కసారి రైతులతో మాట్లాడిద్దాం. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. జిలుగు విత్తనాలు, పచ్చి రొట్టె, జనుము వీటి ధరల పెంపు కారణంగా రైతులతో మాట్లాడిద్దాం. జగిత్యాల జిల్లా నుంచి స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. తొలకరి జల్లులకు ముందుగా రైతులు జనుము, పచ్చిరొట్టె, జీలుగ విత్తనాలను వాడుతారు. భూమికి బలం కోసం, పంటలు సాఫీగా పండడం కోసం ఈ విత్తనాల్ని రైతులు చల్లుతారు. అనంతరం దుక్కి దున్నిన తర్వాత వరి నాట్లు మొదలు పెడతారు. జగిత్యాల జిల్లాలో మిగతా జిల్లాలతో పోలిస్తే ముందుగానే విత్తనాలు జల్లి పంటలు మొదలు పెడతారు. కానీ ప్రస్తుతం రైతు అయోమయంలో పడ్డాడు. కారణం, రైతన్న నెత్తిన మరో పిడుగు వేసింది రేవంత్ సర్కార్. అసలే సాగునీరు సక్రమంగా లేక అకాల వర్షాలతో ధాన్యం తడిచి నష్టపోయిన రైతన్నకు విత్తనాల ధర రెట్టింపు చేసింది. సబ్సిడీని సైతం తగ్గించి మరోసారి రైతు వ్యతిరేక సర్కారు అని నిరూపించుకుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏం చేస్తుందంటే, రైతులకు రైతు బంధు, రైతు రుణమాఫీ అవన్నీ పక్కన పెడితే కనీసం పచ్చి రొట్టె ఎరువులు ఎల్లుకుందామన్నా ఆ సబ్సిడీ అనేది అమానతం పెంచి మొత్తం తగ్గించేసి రైతులను నట్టేయడం ఉంచుతున్నారు. ఈసారి జిలుగు విత్తనాల కోసం పోయిన సంవత్సరం 1,116 రూపాయలు ఉండగా ఈసారి ఏకంగా 2,137 రూపాయలు పెంచి రైతులను అన్యాయంగా కనీసం విత్తనాలకు కూడా సబ్సిడీ లేకుండా ఎత్తేసే పరిస్థితికి దిగజారిందంటే ప్రభుత్వ నియమాలు అర్థం కావడం లేదు. గతేడాది జీలుగ కిలో ధర 93 రూపాయలు ఉండగా అందులో సబ్సిడీ 55 రూపాయలు పోను రైతు కేవలం 37 రూపాయలు మాత్రమే చెల్లించేవారు. జనుము కిలోకు 90 రూపాయలు ఉండగా 54 రూపాయల సబ్సిడీ పోను రైతన్న 36 రూపాయలు మాత్రమే చెల్లించేవారు. కానీ ప్రస్తుత ధర అమాంతం పెంచింది రేవంత్ సర్కార్.
ప్రస్తుతం జీలుగ కిలో ధర 142 రూపాయలు కాగా సబ్సిడీ 71 రూపాయలు పోను రైతు అదనంగా మరో 71 రూపాయలు కిలోకి చెల్లించాలి. జనుము ప్రస్తుత ధర 125 రూపాయలు కాగా సబ్సిడీ 62 రూపాయలు పోను మరో 62 రూపాయలు చెల్లించాలి. అంటే గతేడాదితో పోలిస్తే జీలుగ కిలోకు 34 రూపాయలు పెరిగింది. జనుము కిలోకు 26 రూపాయలు పెరిగింది. ఈ రైతు ప్రభుత్వం అనుకుంటా కాంగ్రెస్ పాలన రైతులందరినీ మోసం చేస్తుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు జిలుగులది 1100 ఉండేది, ఇప్పుడు డబల్ ట్రిపుల్ చేసారు. ఇట్లా రైతులు ఎలా బస్తారు, ఎట్లా ఎరువులకు పెంచారు, అన్నిటికి పెంచారు. పెంచుకుంటూ పోతే రైతు ప్రభుత్వం అంటుంది. రైతు ప్రభుత్వం చేసింది ఏంది? రైతులకు ఏం చేస్తారు? ఏం మేలు చేస్తలేరు కదా. వడ్లు కూడా అట్లనే ఉంటున్నాయి, అన్నీ అట్లనే ఉంటున్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వానలు రాకనే ముందే అట్లా ముడిపోయినాయి. తక్కువ చేస్తున్నాం, తాలు తప్పక లేకుండా తక్కువ జోకుతాం, మనం ఏం తక్కువ జోకలేరు. ఇప్పటికి కూడా అన్ని రైతులందరూ బాధపడుతున్నారు. అట్లనే ఉన్నాయి, తడుచుకుంటూ పోతుంది ధాన్యం అంతా. ఎవరు పట్టించుకునే అధికారులు లేరు, ఎవరు లేరు. ప్రభుత్వాలు అంటే ఇట్లనే ఉంటాయా? చిత్తశుద్ధి లేదు, ఎమ్మెల్యేలకు లేదు, ఏ నాయకులకు లేదు. ఎవరు వస్తలేరు, ఎవరు యూతలేరు, రైతుల బాధ ఎవరు ఇంటలేరు, రైతులను ఎవరు పట్టించుకుంటం లేరు. సాధారణంగా రైతుల అవసరం మేరకు కిలో చొప్పున కాకుండా జనుము 30 కిలోల బస్తా, జీలుగ 40 కిలోల బస్తా చొప్పున అవసరం మేరకు అందజేస్తారు. అయితే ప్రస్తుతం పెంచిన రేటు ప్రకారం జీలుగ బస్తాకు గతేడాదితో పోలిస్తే ఇప్పుడు సబ్సిడీ పోను అదనంగా 1020 రూపాయలు రైతన్న జేబులోంచి చెల్లించాలి. 40 కిలోల జనుము బస్తాపై రైతన్న అదనంగా ఈ ఏడాది 1062 రూపాయలు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా జీలుగ బస్తాకు 2137 రూపాయలు, జనుము బస్తాకు 2150 రూపాయలను అన్నదాత చెల్లించాల్సిన పరిస్థితి. అయితే పాత ధరల ప్రకారమే కొనుగోలు అనుకుని వెళ్తున్న రైతులకు పెంచిన విత్తన ధరలతో కుదేలవుతూ ఆందోళన చెందుతున్నాడు. ఈ సంవత్సరం 1000 పెంచి రైతుల నడ్డి విత్తులు 2138 రూపాయలు. ఈ ప్రభుత్వము అనవసరంగా రైతుల మీద 1400 ఒక సంచమట 1400 బేరం వేసి రైతులను పూర్తిగా అనగదొక్కుతుంది తప్ప ఇది రైతులకు మేలైన ప్రభుత్వం కాదు. రైతులని ఖచ్చితంగా రైతుల దగ్గర దోపకం చేసుడు తప్ప ఈ ప్రభుత్వం ఎలాంటిగా రైతులకు మేలు చేసింది అయితే లేదు. ఇక పెంచిన ధరలపై ఇప్పటికే రైతన్న భగ్గుమంటుండగా 60% ఉన్న సబ్సిడీని 50%కి తగ్గించి మరో భారం మోపింది. అసలే ధరలు పెరిగి ఆందోళన చెందుతుండగా సబ్సిడీ తగ్గింపుపై మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఏరికోరి తెచ్చుకున్న సర్కారులో ఏడాదంతా తమకు కష్టాలేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విత్తన ధరలపై వెనక్కి తగ్గని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మరోసారి రోడ్డెక్కుతారు. ప్రభుత్వం తన ఆదాయం పెంచుకునేందుకు రైతులు మాత్రమే దొరికారా, ఇంకా మరే మార్గాలు లేవా, రైతన్నను కూడా వదిలిపెట్టరా అనే చర్చ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. కారణం జీలుగు ఇలా అనేక రకాల విత్తనాలపై రేట్లు రెండింతలు పెంచడము, అక్కడికి వెళ్ళిన రైతుకు మరింత భారం పడి ఆందోళనకు లోనెత్తున్నాడు, అయోమయంలో గురవుతున్నాడు. మరి చూద్దాం, మళ్ళీ రైతన్నలు రోడ్డెక్కుతామంటున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది జగిత్యాల జిల్లాలో రైతన్న పరిస్థితి. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వానాకాలం సీజన్ స్టార్ట్ కాబోతుందని గుర్తు చేశారు. ఇప్పటికీ యాసంగి వరిధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదని విమర్శించారు. పంట కొనుగోలుపై ప్రభుత్వానికి పట్టు లేదు, అవగాహన లేదు, సామర్థ్యం లేదని మండిపడ్డారు. పంట కొనుగోలు కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని, రేవంత్ సర్కారుకు మరణ శాసనం రాస్తారని వెల్లడించారు. స్టార్ట్ అవుతుంది, నేను నిన్న కూడా చెప్పిన రోహిణి కార్త్ వచ్చింది, వానాకాలం సీజన్ స్టార్ట్ కాబోతుంది. యాసంగికి సంబంధించినటువంటి కొనుగోళ్ల ప్రక్రియను ఈ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వానికి పట్టు లేదు, అవగాహన లేదు, ఆ సామర్థ్యం లేదు, ఆ చిత్తశుద్ధి లేదు. ఎక్కడికక్కడ రైతులు వీధుల్లోకి వచ్చి ధాన్యం దడిచిపోతున్నాయి. రోజులు కాదు, వారాలు కాదు, నెలలు పడుతుంది కొన్ని చోట్ల రైతుల యొక్క ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి తరలించడం కోసం. అటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అదేవిధంగా తూకాలలో విపరీతమైనటువంటి దోపిడీ ఎవరికి పడతలేదు. అక్కడ ఉండేటువంటి ఆయా జిల్లాల మంత్రులకు కానీ సంబంధిత శాఖకు కానీ ఎవరికి పడతలేదు. యథేచ్ఛగా రైతుల్ని దోపిడీ చేస్తున్నారు. మీ ఇష్టం, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, తరుగు తీసేదే ఇదిదా అని చెప్పి లారీకి అనేక క్వింటాల్ల తరుగు తీస్తున్నారు. బీమాకు ఇదివరకు దోకా లేదు, మీకేం ఇబ్బంది లేదని చెప్తానే ఉంది. ఇప్పటికీ బీమాకు చెల్లించాల్సినటువంటి, రైతు బీమాకు చెల్లించాల్సినటువంటి ప్రీమియం చెల్లించకుండా సర్కారు దోకా చేస్తున్నది. బీమా కట్టకుండా దోకా చేసినటువంటి సంగతి కూడా అందరికీ తెలుసు. అంటే ఈ ముఖ్యమంత్రి చెప్పిన మాటకు ఖాతరు కావట్లేదు, ఆ మాట కూడా అమలు కావట్లేదు. అంటే మీకు ఏం పట్టున్నట్లు అధికార యంత్రాంగం మీద?
ఈ కొనుగోళ్ల ప్రక్రియ మీద మీకు పట్టుందా? ఇంత ఘోరంగా విఫలమైనారు కదా, దానికి కనీసం రైతుల్ని ఓదార్చి పరిస్థితులన్నా వివరించి ఏ కారణాల చేత ఆలస్యం అవుతుందో వాళ్ళకి సాంత్వన కల్పించి చెప్పి అట్లా కాదు ఇట్లా చేద్దామని చెప్పి వాళ్ళకి ఏదైనా ఉపశమనం కలిపేటువంటి 4 మాటలు చెప్పేది విడిచిపెట్టి అరెస్ట్ చేయడము, వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళ మీద కేసులు పెట్టడము, దబాయించడము, ఇదెక్కడికి అతండి. అందుకే ఈ రైతుల యొక్క గోస ఇంతగానం పోసుకుంటే కూడా సర్కార్కు ఇది మంచి కాదు. ముందస్తుగానే రైతులు మరణ శాసనం రాస్తారు సర్కార్కు. గడువు తీరేదాకా కూడా ఎదురు చూడరు రైతులు. ఈ ప్రజాగ్రహం అనేటువంటిది ఎప్పుడు ఎట్లా పెళ్ళుపుకొని వస్తుందో వాళ్ళు అంచనా వేయలేరు. ప్రజలు ఒకసారి విసిగి వేసారిన తర్వాత అది ఏ రూపమైనా దాల్చొచ్చు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సంస్థను కాపాడడమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సింగరేణి జాగృతి ఆవిర్భావ సమావేశంలో 11 ఏరియాల కార్మికులు ఈ సమావేశంలో పాల్గొంటారు. టీజీజేఎస్తో సమన్వయం చేసుకుంటూ సింగరేణి జాగృతి పని చేస్తుందన్నారు కవిత. సింగరేణి కార్మికులు విద్య, వైద్యం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణి సంస్థని అంతం చేయాలని కుట్రలు పడుతోందని వాటిని అడ్డుకుంటామన్నారు. సంస్థలో 40,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తుంటే వారిలో సగానికి పైగా యువకులే ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా 11 ఏరియాలకు సింగరేణి జాగృతి కోఆర్డినేటర్లను నియమిస్తున్నామని కవిత ప్రకటించారు. సింగరేణి స్కూళ్లను పునరుద్ధరించి సిబిఎస్ఈ సిలబస్లో విద్యాబోధన చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచిత వైద్య అందజేయాలన్నారు. కార్మిక కాలనీలో మెరుగైన వసతులు కల్పించాలని, తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలన్నారు. 1970లో నిర్మించిన క్వార్టర్స్ కూలిపోయే దశలో ఉన్నాయని, అన్ని రీజియన్లలో కార్మికుల కోసం కొత్త క్వార్టర్స్ నిర్మించాలని సూచించారు. ఓపెన్ కాస్ట్లో ఎస్డిఎల్ వెహికల్స్ను సింగరేణి కార్మికులతోనే నడిపించాల్సి ఉండగా ఆ మిషన్లను ప్రైవేట్ వాళ్లతో నడిపిస్తున్నారని, ఇది ఓపెన్ కాస్ట్ల నుంచి కార్మికులను తొలగించే కుట్ర అన్నారు. వెంటనే ప్రైవేట్ వ్యక్తులతో పని చేయించడం ఆపివేయాలన్నారు. సింగరేణి సంస్థ ద్వారా సమకూరుతున్న డిఎంఎఫ్టి నిధులను కార్మికులకు మెరుగైన వసతులు కల్పించడానికి వినియోగించకుండా సీఎం, డిప్యూటీ సీఎంల నియోజకవర్గాలు కొడంగల్, మదిరకు తరలించకపోతున్నారని మండిపడ్డారు. పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి సింగరేణిని రక్షించుకున్నామని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతితో అంతం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. జైపూర్ పవర్ ప్లాంట్ సెకండ్ ఫేజ్ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5,000 కోట్లతో ప్రతిపాదిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపే 9,000 కోట్లకు పెంచిందని వివరించారు. అంటే సంస్థలు తమ అవినీతితో ఈ ప్రభుత్వం ఏ స్థాయిలో దెబ్బతీయాలని చూస్తోందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎక్స్ప్లోజివ్స్ టెండర్స్లోనూ భారీ అక్రమాలను పాల్పడ్డారని, ఏకంగా టెండర్ను 3 రెట్లు పెంచారని తెలిపారు. 130 ఏళ్ల సింగరేణి చరిత్రలోనే ఇంతటి అవినీతిని ఎప్పుడూ చూడలేదన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని సంస్థను ముంచేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకొని తీరతామన్నారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో క్రమక్రమంగా విస్తరిస్తున్నాయి. లక్షద్వీప్, కేరళ, తమిళనాడులో పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు కర్ణాటక, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడు మరాఠ్వాడా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం నుండి ఉపరితల ద్రోణి 1 ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒరిస్సా మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు ఉంది. రుతుపవనాల ప్రభావంతో ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ, రేపు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ బులెటిన్ అప్డేట్స్, స్టే ట్యూన్డ్.